ఒకప్పుడు తుపాకులు పట్టిన వాళ్లు ఇప్పుడు చేపల వలలు విసురుతున్నారు. ఇది తూర్పు జార్ఖండ్ లోని గుమ్లా జిల్లా కథ. ఒకప్పుడు నక్సలైట్ మావోయిస్టు గుంపుల్లో ఉన్నవారు ఇప్పుడు అదే భూమిలో చేపల చెరువులు పెంచుతున్నారు. లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. 41 ఏళ్ల జ్యోతి లక్రా ఒకప్పుడు అడవుల్లో తిరిగినవాడు ఇప్పుడు పల్లె రైతులకు ఫీడ్ తయారు చేస్తున్నాడు. అంతేకాదు ఆయన ఫీడ్ మిల్ వల్ల ఇప్పుడు వందలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి దొరికింది. 2002లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 18 లక్షల గ్రాంట్ తో మిల్ స్టార్ట్ చేసి గత ఏడాది 8 లక్షల నికర లాభం సంపాదించాడు. అంతకు ముందు మేత కోసం 150 కిలోమీటర్లు వెళ్లాల్సిన గ్రామస్తులకు ఇప్పుడు ఆ గ్రామంలోనే మేత దొరుకుతుంది. మార్పు అంటే ఇదే కావచ్చు. మరి ఇంతకే ఆగిపోలేదు ఈ మార్పు. ఇదే ప్రాంతంలో మరో మాజీ నక్సలైట్ ఈశ్వర్ గోప్ ఒకప్పుడు దళాల మధ్య నడిచినవాడు ఇప్పుడు ఉపాధి మార్గాలను తెచ్చాడు. ప్రభుత్వ చెరువును కేవలం 1100కే లీజ్ తీసుకుని ఏటా 2.5 లక్షల విలువైన చేపలు పెంచుతున్నాడు. మరొకరు ఓం ప్రకాష్ సాహు. వారి పల్లెల్లో బాంబులు కాదు బంగారు చేపల కథలు పేలుతున్నాయి. ఏకంగా 6 చెరువులు నిర్వహిస్తున్నాడు. 40 క్వింటాళ్ల పంట, అత్యాధునిక రీసర్క్యులేటరీ సిస్టమ్ తో సంపదను పెంచుతున్నాడు. వరి సాగుతో వచ్చిన దానికంటే చేపల చెరువులు మా పిల్లల చదువులకు దోహదం చేస్తున్నాయి అని వారు ప్రస్తావిస్తున్నారు. గుమ్లాలో జరిగిన ఈ మార్పు చిన్నది కాదు. ఇది సమాజ హితం కోసం ఏర్పడిన పరివర్తన. ఒకప్పుడు శూన్యంగా ఉన్న గ్రామాలు ఇప్పుడు చేపల చెరువులతో నిండిపోయాయి. రైతులు తిరిగి పనిలో పడ్డారు. 12 బ్లాకుల్లో 4000 ప్రైవేట్ చెరువులు, 360 ప్రభుత్వ చెరువులు. అభివృద్ధి అనేది ఒక ఆయుధం. అదే అభివృద్ధి ఇప్పుడు నక్సలైట్లకు శాంతి మార్గాన్ని చూపిస్తున్నాయి. తుపాకులు మారాయి వలలుగా, తిరుగుబాటులు మారాయి చెరువులుగా. గుండెలో నమ్మకంతో చేపల చెరువు పెంచే చేతులు దేశ అభివృద్ధికి మార్గం చూపుతున్నాయి. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.